ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ ఏంటో చూసేద్దాం రండి. మెంతికూర పప్పు చేసి చాలా రోజులైంది. ఈ మధ్యకాలంలో చేస్తే మెంతికూర పప్పు చేదైంది, అందుకనే చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రై చేస్తున్నాను. ఇవాళ అయితే బాగుంది, తిన్నాకనే వాయిస్ ఇస్తున్నాను. ఫుల్ లెంత్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. షార్ట్ వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అని అంటే, సబ్స్క్రైబర్స్ ఎక్కువగా లాంగ్ వీడియోస్ చూసేవాళ్ళు చూస్తారు, షార్ట్ వీడియోస్ చూసేవాళ్ళు చూస్తే నాకు కొంచెం రీచ్ ఎక్కువగా వస్తుంది. అందుకని టమాటాలు అయితే అస్సలు బాగాలేవు. మొన్న 100కి 8 kgs అంటే తీసుకొని వచ్చాను, అస్సలు బాగాలేదు. అసలు 2 కిలోలు కూడా ఉన్నాయేమో, మిగతావన్నీ తెల్ల పురుగులే ఉన్నాయి. ఇంకొచ్చేసి ఈరోజు లంచ్ ఏంటనేది చెప్పేస్తాను. పాలు ఇక్కడ ఉన్నవి తోడు పెట్టాను, తీసి పక్కన పెట్టుకోవాలి. మెంతికూర పప్పు, కాలీఫ్లవర్ ఫ్రై. కాలీఫ్లవర్ టమాటా వేస్ట్ చేస్తే ఇంట్లో ఎవ్వరూ కూడా తినరు. పిల్లలు తింటారు కానీ మా ఇంట్లో అయితే మేము ఇష్టంగా తినం. లేదు అని అంటే పచ్చి కొబ్బరి ఫ్రెష్గా ఉంటే అలా వేస్తే తింటారు, లేదు అని అంటే కనుక మినప్పిండి పైన జల్లుతాను. ఇక్కడ నూనె వేసాను, కాలీఫ్లవర్కి ఆవాలు, జీలకర్ర, మెంతులు కాదు మినప్పప్పు వేసాను, కొంచెం కరివేపాకు కూడా వేసి కాలీఫ్లవర్ ఉడకపెట్టింది ఇందులో వేసేసాను. చిన్న సెగ మీదనే ఫ్రై చేయాలి. 4 విజిల్స్ వచ్చాక ప్రెషర్ చల్లారాక ఇక్కడ పప్పు కూడా తీసాను. ఉప్పు, పసుపు, కారం వేసాను. మెంతికూర వేసినప్పుడు కూడా పెసరపప్పులో చేశాను. ఈరోజు మెంతికూర చేయాలనంటే నాకు పెద్ద టాస్కే అనుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు చేసినా కూడా చేదు అయిపోతుంది. మరి ఈరోజు ఏంటో మరి చేదు కాలేదు. కారం కూడా వేసుకున్నాను, తిరగమూత కూడా వేసేస్తాను. ఇప్పుడు తిరగమూత గింజలు ఒకటి ఆవాలు లేదనమాట, అందుకనే కొత్త ప్యాకెట్ అసలు అన్నీ తోమేకపోద్దామని అనుకున్నా. ఇప్పుడు ఇందులో నిండుకుండేసరికి ఆవాలు అయితే పోసేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి అన్నీ క్లీన్ చేసి తోముతాను. ఇప్పుడు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, 2 మెంతులు, మినప్పప్పు, ఇంగువ వేసుకొని అయితే తిరగమూత వేసుకుంటాను. కూరలో కూడా వేసుకున్నది అవే. లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయక చాలా రోజులు అయింది కదా, ఇంకా అన్ని టూర్స్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్సే ఎక్కువగా వస్తున్నాయి. కాబట్టి రేపు డే ఇన్ మై లైఫ్ తోటి మీ ముందరికి వస్తాను. ఫుల్ డే వ్లాగ్ అయితే తీస్తున్నాను కూడా. పప్పు ఎందుకు మళ్ళీ స్టవ్ మీద పెట్టాను అని అంటే, కొంచెం నీళ్లుగా ఉంది, అందుకనే మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉప్పు, పసుపు, కారం వేసి కొంచెం పప్పు దగ్గరకు అయిన తర్వాత అప్పుడు తిరగమూత వేసుకున్నాను. ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈరోజు లంచ్ వచ్చేసి పెరుగు, నిమ్మకాయ పచ్చడి కొత్తది, అన్నము. మామిడిపండు ఉండదు అని అనుకున్నాను, మామిడిపండు తీసుకొని వచ్చారు. బంగినపండు తోలు తీసాకనే తింటున్నాను. మరి వచ్చినన్ని రోజులు తినడం అలవాటు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కూర కానీ, పప్పు కానీ, మామిడిపండు కానీ, నిమ్మకాయ పచ్చడి కూడా. ఈరోజు మా ఇంట్లో లంచ్ రెసిపీస్ అయితే ఇవే. రేపు ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను. బాయ్, సబ్స్క్రైబ్, థ్యాంక్ యూ.